కథ మాస్ వారియర్ వార్ ఆఫ్ ది మాన్స్టర్స్ 2150. ఈ కథ రాసినవారు బి. అనిల్ కుమార్. న్యూ నెట్వర్క్స్ FM ఛానల్. రెండు ఎర్ర గ్రహం కాలు మోపిన రోజు. వజ్ర అంతరిక్ష నౌక భూమి వాతావరణం దాటిన తర్వాత 3 రోజులు గడిచాయి. శూన్యంలో నిశ్శబ్దంగా తేలుతూ ఉన్నప్పటికీ లోపల బృందం హుషారుగా పనులు చేసుకుంటోంది. కిటికీ వెలుపల ఎర్రచుక్క క్రమంగా పెద్దదవుతూ వస్తోంది. అది మార్స్. ఆరవ్ తన కాక్పిట్లో కూర్చుని నావిగేషన్ డేటా చెక్ చేస్తున్నాడు. అన్ని సిస్టమ్స్ నార్మల్ అని చెప్పి తన పక్కన ఉన్న అనన్య వైపు చూశాడు. అనన్య మైక్రోల్యాబ్లో సెన్సర్ రీడింగ్స్ చెక్ చేస్తోంది. ఆరవ్, సర్ఫేస్ రేడియేషన్ లెవెల్స్ ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువగా ఉన్నాయి అని ఆమె చెప్పింది. అంటే మన సూట్స్ బూస్ట్ చెయ్యాలి అని ఆరవ్ సమాధానమిచ్చాడు. సునీల్ మీన్వైల్ యాంత్రిక విభాగంలో తన మోజు వదలకుండా నౌకలోని ప్లాస్మా గన్కి చివరి ఫైన్ ట్యూనింగ్ చేస్తున్నాడు. మనం ఎవరితోనైనా హాయ్ చెప్పే ముందు వాళ్లకు బూమ్ చెప్పడానికి సిద్ధంగా ఉంటాం అని నవ్వాడు. మార్స్ వైపు దిగవలసిన సమయం వచ్చింది. కౌంట్ డౌన్ మొదలైంది. నావిగేషన్ స్క్రీన్పై తెల్లని లైన్లతో ఒక ల్యాండింగ్ సైట్ కనిపిస్తోంది. ఇది నాసా సెంటర్ గుర్తించిన సేఫ్ జోన్. కాని దాని చుట్టూ విచిత్రమైన సిగ్నల్స్. డెసెంట్ స్టార్ట్ అని ఆరవ్ ప్రకటించాడు. వజ్రనౌక వాతావరణంలోకి ప్రవేశించగానే ప్లాస్మా హీట్ షీల్డ్స్ వెలిగాయి. ఎర్రటి దుమ్ము మేఘాల మధ్య నౌక కదులుతూ కిందకి దూకింది. బయట కిటికీలపై కాంతి చుక్కలు మెరుస్తున్నాయి. స్టేబుల్గా ఉంది అని అనన్య తన మానిటర్ని గట్టిగా పట్టుకుంది. కొన్ని నిమిషాల తరువాత ఒక గట్టి గుద్దులాంటి శబ్దం. వజ్రనౌక మార్స్ నేలపై కాలు మోపింది. దుమ్ము కమ్ముకున్నది. ల్యాండింగ్ సక్సెస్! మనం చేరిపోయాం అని ఆరవ్ గంభీరంగా అన్నాడు. హలో మార్స్ అని సునీల్ చిలిపిగా అన్నాడు. ఎయిర్లాక్ ఓపెన్ అయింది. ముందుగా ఆరవ్ బయటకు అడుగుపెట్టాడు. గట్టి బూట్ల కింద ఎర్రటి మట్టి చప్పుడు చేసింది. మార్స్ ఆకాశం కాసింత నారింజ రంగులో మెరుస్తోంది. దూరంలో పర్వతాలు, రాతి స్తంభాలు. ఇది నిజంగానే వేరే ప్రపంచంలా ఉంది అని ఆరవ్ తన మైక్లో అన్నాడు. అనన్య తన సూట్ సెన్సర్ని యాక్టివేట్ చేసింది. ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ, కానీ రేడియేషన్ ఇక్కడ ఎక్కువ. దీని వెనుకాల ఏదో ఉందని అనిపిస్తోంది అని ఆమె చెప్పింది. సునీల్ మీన్వైల్ చిన్న డ్రోన్ విడిచాడు. అది ఎగిరి చుట్టుపక్కల చిత్రాలు తీయడం మొదలుపెట్టింది. డ్రోన్ లైవ్ ఫీడ్ బేస్ స్టేషన్లోకి వస్తోంది. అక్కడ పర్వతాల మధ్య దూరంగా గుహల్లాంటి రంధ్రాలు కనిపిస్తున్నాయి. అనన్య జూమ్ చేసి చూసింది. ఇవి నేచురల్ కాదు, ఇవి కట్టిన గుహలు అని అనన్య గమనించింది. ఆరవ్ కూడా జూమ్ చేసి చూశాడు. ఒక క్షణం డ్రోన్ కెమెరా ఆగిపోయినట్టయింది. స్క్రీన్లో కేవలం ఎర్రటి చీకటి. తరువాత ఒక్కసారిగా ఒక కదలిక. ఒక పెద్ద నలుపు నీడ గుహలోపల కదిలింది. అది ఏమిటి అని సునీల్ గట్టిగా అడిగాడు. డ్రోన్ సిగ్నల్ కట్టయింది. కాంటాక్ట్ లాస్ట్ అని అనన్య కంఠం కఠినంగా మారింది. ఎవరో మనని గమనిస్తున్నారు అని ఆరవ్ చల్లగా అన్నాడు. అప్పుడే ఆకాశంలో ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. రాళ్లమీద ఎక్కడో చప్పుడు. బృందమంతా ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఆరవ్ తన ప్లాస్మా గన్ని సేఫ్టీ నుంచి తీసి యాక్టివేట్ చేశాడు. రెడీగా ఉండండి అని అన్నాడు. గుహల లోపల ఎల్హని కళ్లజతలు ఒక్కొక్కటిగా వెలిగాయి. సైనికుల హృదయాలు బలంగా కొట్టుకున్నాయి. అది కేవలం గాలికాదు, అది కదులుతున్న శక్తి. మన మొదటి రాత్రి ఇక్కడే ఆసక్తికరంగా ఉంటుందనిపిస్తోంది అని సునీల్ తన కంఠంలో తక్కువగా అన్నాడు. మనం శత్రువుల తలుపు దగ్గర దిగినట్టే ఉంది అని అనన్య నిశ్శబ్దంగా అన్నది. ఆరవ్ కళ్ళు కట్టుదిట్టంగా కుదిరాయి. మనం శక్తివంతులం, కాని జాగ్రత్త, ఇక్కడ ప్రతి అడుగూ మనల్ని పరీక్షిస్తుంది అని అన్నాడు. దూరంలో గుహలలోని కళ్ళు ఒక్కొక్కటిగా అదృశ్యమయ్యాయి. మార్స్ గాలి ఇంకా నిశ్శబ్దంగా మారింది. బృందం మొదటి బేస్ క్యాంప్ వేసుకుంది. ఆకాశంలో ఎర్రటి సూర్యుడు అస్తమిస్తున్నాడు. భూమి వీరులు మార్స్ నేలపై మొదటి రాత్రి గడపబోతున్నారు. కాని వాళ్లకు తెలియదు, ఆ రాత్రే రక్తరాక్షసులు మొదటి అడుగు వేస్తారు. ఇది కేవలం ల్యాండింగ్ కాదు, ఇది యుద్ధానికి నాంది.